సేపట్లో ఈవీఎంలు తెరవబోతున్నారు. ఈవీఎంలలో అసలు రంగు బయటపడబోతుంది. కేరళలో యూడీఎఫ్ ముందంజలో ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజం చేస్తూ యూడీఎఫ్ ప్రస్తుతం ముందంజలో కొనసాగుతుంది. ఎల్డీఎఫ్ ఎక్కడా యూడీఎఫ్కు గట్టి పోటీ ఇవ్వలేనట్టుగా అర్థమవుతుంది. అటు బెంగాల్లో భవానీపూర్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముందంజలో కొనసాగుతున్నారు. అలాగే మరోవైపు నార్త్ బెంగాల్లో బీజేపీ ముందంజలో ఉంది. మమతా బెనర్జీపై పోటీ చేస్తున్న సువేందు అధికారి ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో వెనుకంజలో ఉన్నట్టుగా అర్థమవుతుంది. మరోవైపు నందిగ్రామ్ సువేందు అధికారి నందిగ్రామ్లో పోటీ చేస్తున్నారు. నందిగ్రామ్లో సువేందు ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం కేరళకు సంబంధించి కూడా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మధ్య గట్టి పోటీ కొనసాగుతుంది. రెండు కూటముల మధ్య స్వల్ప తేడా మాత్రమే కొనసాగుతుంది. తొలి రౌండ్లో రెండు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు సంబంధించి ప్రస్తుతానికైతే యూడీఎఫ్ ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే ముందంజలో కొనసాగుతోంది. ఇక ఈవీఎంల లెక్కింపు మరికొద్ది క్షణాల్లో ప్రారంభం కాబోతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది. కొన్ని ప్రాంతాల్లో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు అరగంటలో ముగుస్తుంది, 8 నుంచి 8:30 మధ్యలో. ఇక ఈవీఎంల లెక్కింపు ప్రారంభమైన తర్వాత ఎల్డీఎఫ్ యూడీఎఫ్కు మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతుంది. ఈ రెండు కూటముల మధ్య గట్టి పోటీ ప్రస్తుతం కొనసాగుతుంది. కేవలం స్వల్ప తేడాతోనే రెండు కూటముల అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్టుగా ప్రస్తుతం తలపడుతున్నాయి. కేరళలో ట్రెండ్స్ మారుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళలో ట్రెండ్స్ మారుతున్నాయి. రెండు కూటముల మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతుంది. ఇప్పటికే దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్నటువంటి ఎల్డీఎఫ్ను గద్దెదించి ఈసారి యూడీఎఫ్ అధికారం చేజిక్కించుకోబోతుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల మేరకు ఫలితాలు ఏ రకంగా ఉండబోతున్నది మాత్రం ఆసక్తికరంగా మారబోతుంది. రెండు కూటముల మధ్య టఫ్ ఫైట్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఎస్, ఒకసారి స్క్రీన్ పై అప్డేట్ చూడొచ్చు. తమిళనాట డిఎంకే 26 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఏడీఎంకే 3 స్థానాల్లో, టీవీకే 5 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాయి ఫలితాలు మనం చూడొచ్చు. ఇక పశ్చిమ బెంగాల్ టీఎంసీ 66 స్థానాల్లో ప్రస్తుతం ఆధిక్యంలో ఉన్నట్టుగా మనకు రిజల్ట్స్ అందుతున్నాయి. బీజేపీ 50 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్టుగా రిజల్ట్స్ అందుతున్నాయి. అలాగే మిగతా పార్టీలు పెద్దగా బోణితెరవలేదు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 2 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. కోల్కతా రీజియన్లో టీఎంసీ హవా కొనసాగుతోంది. నార్త్ బెంగాల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. కానీ ఇక్కడ కూడా టఫ్ ఫైట్ నువ్వా నేనా అన్నట్టుగా మాత్రమే ఇక్కడ టఫ్ ఫైట్ కొనసాగుతున్న పరిస్థితి కనబడతా ఉంది.